Good morning, leaders. Welcome and welcome to Zoom. Good morning, sir. Srinivas, sir. Heartily welcome, sir. అలాగే. హలో Sir, good morning, sir. Continue, sir. Doctor. గుడ్ మార్నింగ్ లీడర్స్. సో ఈరోజు శ్రీని గారు అండి, తెలుసు అందరికి, యూసైడి ఈరోజు మనకి జూమ్ ఇవ్వడానికి అడిగిన వెంటనే సెషన్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. సో ఇందులో బూట్ క్యాంప్ యొక్క ప్రాముఖ్యత వినిపిస్తుందా భూపతి గారు? Yes, sir. సో మేమందరం కూడా బూట్ క్యాంప్ కి అటెండ్ అవ్వడం వల్లే ఈ రోజు సక్సెస్ తీసుకున్నాం. సో బూట్ క్యాంప్ యొక్క ప్రాముఖ్యతని మన శ్రీని గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకసారి జాగ్రత్తగా సార్ యొక్క సక్సెస్ ఎట్లా వచ్చింది, ఏం చేశారు అనేటువంటిది మొత్తం అంతా చెప్తారు సారు. ఒకసారి అందరూ కూడా జాగ్రత్తగా వినండి. సో వినడం వల్ల మీరు మీ టీంని ఎలా మోటివేట్ చేయాలి, ఏం చెప్పాలి అనేటువంటిది మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా లీడర్స్? సో ఒకసారి సార్కి ఇవ్వండి భూపతి గారు. Yes, sir. Yes. Good morning, sir. Heartily welcome, sir. Srinivas, sir. Thank you, sir. Thank you very much. శ్రీని గారు వెల్కమ్. Thank you, sir. Thank you and welcome to Zoom session, sir. Good morning, sir. Good morning, madam. Voice clear అండి? Clear, Yes, sir. sir. Clear, sir. Okay. Right. So first of all, ఈ జూమ్ కి నన్ను ఇన్వైట్ చేసినందుకు మా అప్లైన్ అండ్ మా మెంటర్ డాక్టర్ గారికి సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లాగే ఈ జూమ్లో అటెండ్ అయిన ప్రతి ఒక్క లీడర్కి నా తరపున హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ మీద మనం అందరం ఉన్నందుకు, మీరు అందరూ కూడా దీన్ని ఒక కెరియర్గా సెలెక్ట్ చేసుకుని వర్క్ చేసుకుంటున్నందుకు సో మీ అందరికీ నా తరపు నుంచి మీ అందరికీ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అండి, అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. సో లీడర్స్ ఇంకా యాడ్ అయ్యే వాళ్ళు ఉంటే కొద్దిసేపు వెయిట్ చేద్దాము, లేదనంటే స్టార్ట్ చేద్దామని అంటే స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసేయండి శ్రీని గారు, పర్లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ లీడర్స్. సో ఇవాళ బూట్ క్యాంప్కి సంబంధించి ప్రమోషన్స్ జరుగుతున్నాయి కాబట్టి దానికి సంబంధించి నన్ను ఒక 20 minutes మాట్లాడమని చెప్పారు. సో బూట్ క్యాంప్ గురించి మాట్లాడడానికంటే ముందు ఎవరైతే ఇవాళ ఈ జూమ్లో అటెండ్ అయ్యారో వాళ్ళందరికీ కూడా నేను ఒక చిన్న అడ్వైస్ చేయాలనుకుంటున్నానండి. ఎందుకనంటే ఒక పర్సను జూమ్కి అటెండ్ అవ్వండి, మీ టీంని అటెండ్ చేయించండి, ఇలా ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నాము, ఆ ఈవెంట్స్కి మీ కొత్త టీంని తీసుకురండి, మీరు కూడా అటెండ్ అవ్వండి అని చెప్పని పదే పదే ఫోన్స్ చేసి పిలుస్తున్నారు, లేదనంటే మెసేజెస్ పెడుతున్నారు, మోటివేషన్ ఇస్తున్నారు అని అంటే ఒకటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలండి. బిజినెస్ అంటే ఏంటో మనం పూర్తిగా అర్థం చేసుకోవాలి. మనం కూడా ఒక మంచి లైఫ్ లీడ్ చేయాలి. వాళ్ళు ఏదైతే ఇప్పుడు ఎవరైతే అప్లయన్స్ ఉన్నారో, మోర్ దెన్ 1 lakh ప్లస్ ఇన్కమ్ తీసుకునే అప్లయన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎటువంటి లైఫ్ లీడ్ చేస్తున్నారో అటువంటి లైఫ్ చేసే ప్రతి ఒక్కళ్ళకి రావాలి అనే ఉద్దేశంతోనే ఇలాగా ఫోన్ ఫాలోఅప్ కానివ్వండి, మీటింగ్ ట్రైనింగ్స్ కానివ్వండి, రైట్, లేదనంటే మోటివేషన్ కానివ్వండి, ఇలాంటివి చేస్తూ ఉంటారు. బట్ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మన లైఫ్ని మార్చుకోవడం కోసం ఒక మంచి లగ్జరీ లైఫ్లోకి వెళ్ళడానికి మనకి ఆపర్చునిటీ అప్లైన్ ఇస్తున్నాడు. కానీ ఇచ్చేది అప్లైన్ కాదండి, భగవంతుడు చూపిస్తున్నాడు మనకి. అది ఎవరైనా కానివ్వండి, సో రిలీజియన్ ఏదైనా కానివ్వండి, భగవంతుడు మనకి చూపిస్తున్న రూట్. ఎందుకనంటే మీరు ఏదో ఒక సందర్భంలో ఏదో ప్రాబ్లం వచ్చినప్పుడు గట్టిగా కూర్చుని ఆలోచించారు కాబట్టే భగవంతుడు మనకు ఒక దారి చూపిస్తున్నాడు లైఫ్ని మార్చుకోవడానికి. సో ఇది మన అప్లైన్ కావచ్చు, లేదా మన మెంటర్ కావచ్చు, లేదంటే ఎవరైనా కావచ్చు, బట్ అలా చెప్పించేది మాత్రం
గాడే. ఇది ఎందుకనంటే మీరు పెద్ద పెద్ద మీటింగ్స్కి వెళ్ళినప్పుడు అట్లాగే మనకి మైండ్ సెట్ ట్రైనింగ్స్ అవుతుంటాయి అనమాట. అసలు మన మైండ్కి ఎంత పవర్ ఉంటుంది, మనం ఎట్లా ఆలోచించాలనే దాని మీద కొన్ని ట్రైనింగ్స్ ఉంటాయి. అలాంటి క్లాసెస్కి వెళ్ళినప్పుడు మాత్రమే మీకు ఎందుకు వీళ్ళు ఇలా పిలుస్తున్నారు మమ్మల్ని అనేది అర్థమవుతుందండి. దీన్ని మీరు ఎంత సీరియస్గా తీసుకుంటారో మీ లైఫ్ అంత ఇదిగా అంటే బ్యూటిఫుల్ లైఫ్లోకి వెళ్ళడానికి ఒక మంచి అవకాశం దొరుకుద్ది మీకు. సో నిజంగా చెప్పాలి అంటే ఈ ఒక్క ఇండస్ట్రీలోనే, డైరెక్ట్ సెల్లింగ్ ఒక్క ఇండస్ట్రీలోనే మనం బాగుండాలి, మన ఫ్యామిలీస్ అన్ని బాగుండాలని కోరుకుంటారు. మిగిలిన వేరే బిజినెస్లు కానీ లేదంటే వేరే ఏదైనా ఇండస్ట్రీ తీసుకోండి, ఎవ్వరు కూడా నువ్వు బాగుపడు, నువ్వు బాగా సంపాదించని ఎవరు చెప్పరు. బట్ ఈ ఒక్క ఇండస్ట్రీలోనే చెప్తారు. అందుకని విన్ టు విన్ సిచ్యువేషన్ అని పిలుస్తారు. నువ్వు గెలవడం కాదు, నీతో పాటు వచ్చే వాళ్ళందరినీ గెలిపించాలి అనేది డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్న రూల్. దో సో దాంట్లో భాగంగానే ఇవాళ మీకు ఎవరైతే మీ మెంటర్స్ ఉన్నారో ఆ మెంటర్స్ పదే 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 మిమ్మల్ని గైడ్ చేస్తూ మోటివేట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. సో మనం అందరం కూడా ఒకటి అర్థం చేసుకోవాలండి. ఎప్పుడైతే మనం దీన్ని ఒక సీరియస్ బిజినెస్గా టేకప్ చేస్తామో అప్పుడే మనకి ఒక వే కనబడుతుంది. అప్పటి వరకు మీకు అసలు ఎటువంటి దారి కనబడదు. సో అర్థం చేసుకోవాల్సింది మనమే, ఇక్కడ చేయాల్సింది నేనే, చేయించాల్సింది నేనే. కాబట్టి ఎవరికి వాళ్ళు అలా అనుకుని పని చేస్తేనే మనం ఇక్కడ మంచి సక్సెస్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో భాగంగానే ఇవాళ మీకు రేపు ఫస్ట్ టైం తునిలో మీకు బూట్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మెంటర్స్ ఎవరైతే ఉన్నారో ఈ బిజినెస్లో నేను నిలబడడానికి, ఈ లెవెల్కి రావడానికి మెయిన్ కారణం ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరినీ నేను లైఫ్ టైం గుర్తుపెట్టుకుంటానండి. ఎందుకనంటే వాళ్ళు ఒక దారి చూపించి నాకు వెళ్ళిపోయారు, అంతే. చూపించారు, గైడ్ చేస్తున్నారు తప్ప నువ్వు ఇలా చేయి, నువ్వు అలా చేయి అని చెప్పని ఇంకా చెప్పడానికి లేదు. ఎందుకనంటే ఆల్రెడీ మేము ఒక సక్సెస్ తీసుకొని ఉన్నాం కాబట్టి, మంచి ఇన్కంలో ఉన్నాం కాబట్టి ఎప్పుడైనా ఏదైనా ఒక సందర్భంలో అవసరం అయితే తప్ప మేము ఎప్పుడే అప్లైన్ని ఎక్కువగా వినియోగించుకోం. ఓకే, సో మాకు అర్థమైపోయింది ఈ బిజినెస్లో ఉన్న పొటెన్షియల్ ఏంటి, ఇందులో ఎలాంటి లైఫ్ లీడ్ చేయొచ్చు అనేది అర్థమైంది. కాబట్టి సో మేము వాళ్ళ సిన్సియర్గా నిలబడి చేసుకుంటూ వస్తున్నామండి. సో ఎవరైతే కొత్తగా ఇన్వాల్వ్ అయ్యే స్టేజ్లోకి వచ్చారో, ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు ఉన్నారో, ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఇండివిజువల్ బిజినెస్. ఇది మనకి సుబ్బయ్య శెట్టి గారు ఎప్పుడో ఒక మాట చెప్తుంటారు, ఎవరి కోసం చేసుకుంటున్నారు బిజినెస్, ఇది నా కోసం నేను చేసుకున్నాను కాబట్టి నా ఫ్యామిలీ వాళ్ళ బాగుంది అని అంటాడు ఆయన. అలాగే మీరు మీకోసం చేసుకోగలిగితేనే మీ ఫ్యామిలీస్ బాగుంటాయి, అంతేగాని అప్లైన్ కోసమో లేదంటే పక్కింటి వాళ్ళ కోసమో లేదంటే మీ చుట్టాల కోసమో చేయడం కాదు. మీకోసం మీరు చేసుకోవాల్సిన బిజినెస్ ఇది. సో లైఫ్ మారాలి అనుకున్నప్పుడు డెసిషన్ కూడా మనమే తీసుకోవాలి. దీన్ని మీరు అందరూ కూడా మైండ్లో పెట్టుకుని వర్క్ చేసుకోండి. ఎందుకనంటే జస్ట్ ఒక 2-3 క్లూస్ ఇస్తాను మీకు. ఇచ్చిన తర్వాత నేను అసలు మీకు ఎందుకు ఈ ఇండస్ట్రీలో నిలబడాలి అనే దాని గురించి ఒక్కసారి చెప్పి తర్వాత మనం రేపు ఏదైతే ప్రోగ్రామ్ జరగబోతా ఉందో దాని గురించి మాట్లాడదాం. సో ప్రతి ఒక్కళ్ళు మనం వెస్టీజ్ చేస్తున్నాం, అవునా? స్టార్టింగ్ డేస్లో నన్ను బిజినెస్లోకి తీసుకొచ్చినప్పుడు మీటింగ్స్కి ట్రైనింగ్స్కి పద్దాకా తీసుకెళ్తా ఉంటే నేను మైండ్లో అనుకునేవాడిని అనమాట, ఈ ఎప్పుడు విన్నదే కదా, నాకు ఎందుకు ఈ గోల, పదే పదే పిలుస్తున్నారు, డబ్బులు ఖర్చు అయిపోతున్నాయని చెప్పి ఎప్పుడు అనుకునేవాడిని మైండ్లో. కానీ నాకు ఒక అప్లైన్ ఉండేవాడు అండి. అప్పుడే ఆయన ఏంటనంటే నాతో ₹1 కూడా ఖర్చు పెట్టించేవాడు కాదు. ఆయన బాధ ఏంటంటే నన్ను నిలబెట్టాలి, ఈయన నిలబడిపోతే నాకు పీవీ వచ్చేస్తుంది కదా అని చెప్పి నాకు ఆలోచనతో ఉండేవాడు అనమాట ఆయన. అందుకని ఎక్కడ మీటింగ్ జరిగినా సరే సొంత డబ్బులు పెట్టుకుని తీసుకెళ్ళిపోయాడు, నన్ను కూర్చోబెట్టేవాడు, ఆయన వెళ్ళిపోయాడు. సో తర్వాత నేను ఎక్కడ రియలైజ్ అయ్యానంటే ఆయన తర్వాత లేడు, ఇంక వెస్టీజ్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు, క్విట్ అయిపోయాడు. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అంత ట్రైనింగ్స్, అంత నాలెడ్జ్ నేను గెయిన్ చేశాను కాబట్టే అది నాకు ఈ బిజినెస్లో చాలా బాగా ఉపయోగపడింది. టు బి ఫ్రాంక్ చెప్పాలనంటే నేను సిల్వర్ నుంచే ఓన్గా సిఎన్టీ చేయడం స్టార్ట్ చేశాను. నా అప్లైన్ సపోర్ట్ లేకుండా, రైట్, ఎవరి సపోర్టు లేకుండా నేను ఏదైతే ఎన్ని మీటింగ్స్కి అయితే అటెండ్ అయ్యానో అక్కడ ఉన్న నాలెడ్జ్ నాకు సిఎన్టీ చేయడానికి బాగా ఉపయోగపడింది. అందుకని నేను ఇండివిజువల్గా ట్రైనింగ్స్ ఇవ్వడం మొదలు పెట్టాను. ఎప్పుడు కూడా నా అప్లైన్ అవే రామకోటి గారు కానివ్వండి, లేదంటే దొరబాబు గారు కానివ్వండి, సాహు గారు కానివ్వండి, కొన్నాళ్ళ పాటు మాత్రమే నాకు సపోర్ట్ చేశారు తప్ప అదర్ దెన్ నాకు ఎప్పుడు కూడా నేను వాళ్ళ దగ్గర నుంచి నేను ఎప్పుడు అడగలేదు. నాకు అవసరం కూడా రాలేదు. ఎందుకనంటే బిజినెస్ గురించి నాకు అర్థమైంది కాబట్టి, ఇది నా బిజినెస్ కాబట్టి నేనే చేసుకోవాలి కాబట్టి నేను చేసుకుంటూ వెళ్ళాను, రైట్. ఇవాళ దగ్గర దగ్గర నెలకి 4 లక్షల పైన పీవీ నేను జనరేట్ చేయగలుగుతున్నాను అంటే యావరేజ్గా
ఎవ్రీ మంత్ 4 లక్షలకు పైగా నా పీవీ జనరేట్ అవుతుందని అంటే ఒక్కసారి మీరు ఇమాజిన్ చేయండి. ఆ రోజు నేను తీసుకున్న డెసిషన్, ఆ రోజు నేను తీసుకున్న నాలెడ్జ్, నేను అటెండ్ అయిన మీటింగ్స్ ఇవాళ నాకు ఈ టీం తయారవడానికి, నా టీంలో ఇంతమంది లీడర్స్ క్రియేట్ అవ్వడానికి నాకు ఉపయోగపడింది. వాళ్ళని ట్రైనప్ చేయడానికి, వాళ్ళు కూడా ఇండివిజువల్ లీడర్లుగా ఎదగడానికి ఇది బాగా ఉపయోగపడింది నాకు ఈ మీటింగ్స్, ట్రైనింగ్స్. సో ఇవాళ మిమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసిన ప్రతి ఒక్క అప్లైన్ని, ఎవరైతే వాళ్ళు జూమ్లోకి మిమ్మల్ని ఇన్వైట్ చేశారో ఆ ప్రతి ఒక్క అప్లైన్కి మీరు ఫస్ట్ థ్యాంక్స్ చెప్పండి. ఎందుకనంటే ఈ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో మీకు చాలా వరకు ఉపయోగపడతాయి. మీ లైఫ్ మార్చుకోవడానికి, ఈ బిజినెస్లో మీరు నిలబడి ఎక్కువ కాలం పని చేసుకోవడానికి మీకు ఇప్పుడు ఉపయోగపడతాయి. రైట్. సో నేను స్టార్ట్ అయింది 2016 అండి. వెస్టీజ్లో 2016లో వచ్చాను నేను, మే నెలలో. సో స్టార్టింగ్ డేస్లో నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే సపోర్ట్ లేదు, సర్వీస్ లేదు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఒక ట్రైనింగ్కి నేను అటెండ్ అవ్వాలంటే వైజాగ్ లేదంటే హైదరాబాదు, విజయవాడ ఇటువంటి చోటుకి వెళ్ళి మాత్రమే ట్రైనింగ్స్ తీసుకోవాల్సి వచ్చేది. 2 సంవత్సరాలు అట్లా ఇబ్బంది పడ్డాను నేను మీటింగ్స్కి, ట్రైనింగ్స్ కోసం. సో ఎప్పుడెప్పుడైతే మనకి బిజినెస్ బాగా డెవలప్ అవడం మొదలైందో దగ్గరలో అంటే నాకు నియర్ బై భద్రాచలం 60 కిలోమీటర్లు, తర్వాత రాజమండ్రి 135 కిలోమీటర్లు, అట్లాగ నాకు నియర్ బై ట్రైనింగ్స్, మీటింగ్స్ ఇలాంటివి స్టార్ట్ అయినాయి కాబట్టి కొంచెం నాకు బిజినెస్ పెరగడానికి అది బాగా ఉపయోగపడింది. సో ఫస్ట్ నేను అటెండ్ అయిన పెద్ద ఈవెంట్ అంటే బూట్ క్యాంప్ అంటున్నాం కదా, ఈ ఈవెంట్ జరిగింది ఫస్ట్ విజయవాడలో అండి. 160 మందితో చేశారు. ఆ ఈవెంట్కి వచ్చిన 160 మందిలో ఇప్పుడు మాక్సిమం మహా అయితే ఒక 10-15 మంది తప్ప రిమైనింగ్ ఎవ్వరు లేరు. అందరూ క్విట్ అయిపోయారు వెస్టీజ్లోంచి. మిగిలిన 10-16 మంది ఇన్కమ్ ఇవాళ ఎలా ఉందనంటే నెలకి యావరేజ్గా తీసుకున్న 4 లక్షల నుంచి 10 లక్షల దాకా ఉంది. మిగిలిపోయిన 10 మంది ఉన్నారు చూసారా నిలబడ్డోళ్ళు, వాళ్ళది. సో ఫస్ట్ బూట్ క్యాంప్కి వెళ్ళిన రోజు నాకు మైండ్లోకి వచ్చిన థాట్ ఏంటంటే ఇలాంటి ఈవెంట్స్ని కానీ నేను ఉపయోగించుకోగలిగితే నాకు మంచి లీడర్షిప్ పెరుగుద్ది. అంటే మనం ఇంటింటికి వెళ్ళి చెప్పినా, ఎంత బిజినెస్ ప్లాన్ చెప్పినా, ఎంత మోటివేషన్ చేసినా సరే వాళ్ళ మైండ్ ఓపెన్ కాదండి. ఎందుకనంటే మన మొహం ఒకటే చూస్తారు వాళ్ళు. బట్ ఎప్పుడైతే పెద్ద పెద్ద ఈవెంట్స్ జరిగేటప్పుడు ఒక వ్యక్తిని, కొత్త వ్యక్తిని తీసుకొచ్చి మీరు అక్కడ ప్రజెంట్ చేయగలిగితే, అక్కడ మీరు కూర్చోబెట్టించగలిగితే, ఎప్పుడైతే ఆ మీటింగ్స్కి వచ్చే జనాలని, వాళ్ళ యొక్క స్పీచ్ని, అది ఆ మొత్తం అట్మాస్ఫియర్ని చూస్తాడో అప్పుడు ఆటోమేటిక్గా ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇందులో ఏదో ఉంది, నాకు కూడా ఇలాంటి లైఫ్ కావాలి, నేను కూడా చేసుకుంటే బాగుంటుంది కదా అని ఒక ఆలోచన క్రియేట్ అవుతుంది. సో అందుకనే నేను ఫస్ట్ బూట్ క్యాంప్కి వెళ్ళినప్పుడు నా మైండ్లోకి వచ్చిన థాట్ ఏంటంటే నెక్స్ట్ ఇలాంటి ఈవెంట్ ఎప్పుడైనా జరిగితే ఒక్కళ్ళిద్దరినైనా సరే తీసుకుని కూర్చోబెడితే బాగుంటుంది కదా అని చెప్పి నా మైండ్లోకి వచ్చి మళ్ళీ ఒక 3-4 మంత్స్ తర్వాత విజయవాడలోనే సేమ్ అదే బూట్ క్యాంప్ మళ్ళీ చేశారు. అప్పుడెంత అంటే మహా 700 నుంచి 800 మంది వచ్చారు. అప్పుడు నేను నలుగురినే తీసుకెళ్ళానండి. ఆ నలుగురు తీసుకెళ్తే నలుగురిలో నాకు మిగిలింది ఒక్కడే. అదే నాకు ఇప్పుడు శంకర్ గారు ఎవరైతే ఉన్నారో, కార్పెంటర్ శంకర్ గారు, ఆయన ఒక్కడే మిగిలాడు నాకు. సో మిగిలాడు పాపం, ఆయన మెల్లగా చేసుకుంటూ వెళ్తున్నాడు. సెకండ్ బూట్ క్యాంప్కి వచ్చేసరికి నేను కొంత ఫీల్డ్ చేసుకుని ఉన్నాను కాబట్టి, థర్డ్ బూట్ క్యాంప్కి వచ్చేసరికి కొంత ఫీల్డ్ చేసుకున్నాను కాబట్టి, సో నాకు అప్పుడు శరవణ్ గారు ఎంటర్ అయ్యారు నా టీంలోకి. సో శరవణ్ గారిని గట్టిగా మోటివేట్ చేసి, వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి, ఆ రోజు ఏం చేశానంటే ఆ బూట్ క్యాంప్కి 16 మందిని అటెండ్ చేయించాను. ఆ 16 మందిని అటెండ్ చేయించిన దాంట్లో నాకు శరవణ్ గారు, అట్ ది సేమ్ టైం శంకర్ గారు, పివిఆర్ మహేష్ గారు, ఈ ముగ్గురు వచ్చేసారు. రైట్. ఎందుకనంటే ఆ బూట్ క్యాంప్కి వచ్చిన తర్వాత వాళ్ళకి కంప్లీట్గా ఒక అలాంటి ఆలోచన వచ్చిందనమాట, ఇందులో ఏదో పవర్ ఉంది ఈ బిజినెస్లో, నాకు ఇలాంటి లైఫ్ కావాలి, నేను కూడా చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పని ఒక ఆలోచన క్రియేట్ అయింది. సో అక్కడ నుంచి వాళ్ళ జర్నీ స్టార్ట్ చేశారు. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే నిలబడి చేసుకుంటూ వచ్చారు కాబట్టే ఇవాళ నా టీంలో యావరేజ్గా లేదంటే 3-4 నెలల్లో కనీసం 2-3 బూట్ క్యాంపులు అవుతాయండి నా టీంలో, ఓన్లీ నా టీంలోనే. రైట్. సో మొన్న రీసెంట్గా పాల్వంచి చేసాము, మళ్ళీ ఈ నెల 20-21 ఖమ్మంలో చేస్తున్నాము. రైట్. మళ్ళీ రాజమండ్రి ప్లాన్ చేస్తున్నాము ఒక 1 or 2 monthsలో. మళ్ళీ అది అయిపోగానే మళ్ళీ నేను కొత్తగూడెంలో ప్లాన్ చేస్తున్నాను. ఇది కంటిన్యూస్. అంటే ఒకప్పుడు మేము బూట్ క్యాంప్కి వెళ్ళాం, ఇప్పుడు మేము బూట్ క్యాంప్స్ చేస్తున్నాం. మినిమం బూట్ క్యాంప్ పెడితే 1000 నుంచి 1500 మంది కూర్చుంటున్నారు ఇప్పుడు మా టీం. సో లీడర్స్ ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి, ఎవరైతే ఈ జూమ్ మీటింగ్లో కొత్తగా బిజినెస్ చేద్దాము అని చెప్పని యాడ్ అయ్యారో, ఆల్రెడీ బ్రోంజు, సిల్వరు, గోల్డ్, స్టారు, డైమండ్ అండ్ అబోవ్ లీడర్స్ ఉన్నారు. మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే
మీరు ఎంత చెప్పినా సరే కొత్త వాళ్ళకి ఈ బిజినెస్ అంటే ఏంటో అర్థం కాదు. ఓకే, దాని దాని పొటెన్షియల్, దాని పవర్ మీరు చెప్పాలి అని అంటే విజువల్గా చూపించాలి వాళ్ళకి. అంటే క్లియర్గా కనబడాలి, ఎంతమంది సక్సెస్ అయి ఉన్నారో మీరు చూపించగలగాలి. అందుకనే ఆ, నేను ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే అండి, కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు మనం బూట్ క్యాంప్కి ఇంత టికెట్ అని మెన్షన్ చేస్తాం కదా, టికెట్ పెట్టుకోలేని టైంలో నేను ఏం చేస్తానంటే ఒకళ్ళిద్దరికి నేను స్పాన్సర్ చేస్తాను. ఎందుకనంటే స్పాన్సర్ చేసిన వాళ్ళలో ఒక వ్యక్తి నాకు కనెక్ట్ అయినా చాలు, ఆ బిజినెస్లో నిలబడిపోతే నాకు ఫ్యూచర్ బాగుంటుంది. ఓకే, సో ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్తో నేను వర్క్ చేసుకుంటాను కాబట్టే ఇవాళ నా టీం ఈ లెవెల్లో పరుగు పెడతా ఉంది. రైట్. సో లీడర్స్, మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈవెంట్స్, ట్రైనింగ్స్ అనేవి మనిషి యొక్క మైండ్ సెట్ని ఓపెన్ చేస్తాయి. రైట్, ఈ బిజినెస్లో వాళ్ళని నిలబడేలాగా చేస్తాయి. అందుకనే బ్రోంజ్ డైరెక్టర్ లెవెల్కి వచ్చిన ఏ లీడర్ అయినా సరే, మనం క్రౌన్ అనే పిన్ లెవెల్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు మనకి 6 లైన్స్, స్ట్రాంగ్ లైన్స్ బిల్డ్ చేసుకోవాలి. ఈ 6 లైన్ల నుంచి ఒక్కొక్క లైన్ నుంచి కనీసం ఒకళ్ళిద్దరిని మీరు గట్టిగా పట్టుకొని తీసుకురాగలిగిన ఈ బూట్ క్యాంప్కి, మీరు తీసుకొచ్చిన వాళ్ళలో కనీసం ఒక వ్యక్తి కనెక్ట్ అయినా సరే మీకు ఆ లైన్ స్ట్రాంగ్ అయిపోద్ది. రైట్. సో అట్లాగా మనం ఈ బిజినెస్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. అందుకే మనకి దీపాలి పట్రావాలా అని చెప్పి ఒక మేడం ఉంటారు. మేడం ఎప్పుడు అంటారంట, ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి మనమే రీఛార్జ్ చేసుకోవాలంట. ఇప్పుడు చూడండి, మొబైల్కి ఛార్జింగ్ అయిపోయినప్పుడల్లా మనం ఎలా అయితే ఛార్జింగ్ పెట్టుకుంటామో, మనం కూడా బిజినెస్లో వెక్స్ అయి ఉంటాం. ఒకనొక సందర్భంలో వెక్స్ అయి ఉన్నప్పుడు పెద్ద పెద్ద ఈవెంట్స్లో కూర్చుంటే మనం కూడా మళ్ళీ రీఫ్రెష్ అవుతాం. అంటే మళ్ళీ మనం ఛార్జ్ చేసుకున్నట్టు అవుతుంది అనమాట మైండ్ అనేది. సో ఇక్కడ మనమే కాదండి, మనతో పాటు కొత్త వాళ్ళని తీసుకొస్తూ వాళ్ళకు కూడా దీని డ్రీమ్ బిల్డ్ చేయాలి. అందుకే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ని డ్రీమ్ బిల్డింగ్ బిజినెస్ అంటారు. మీరు ఎంత మోటివేట్ చేసినా సరే వాళ్ళకి మైండ్ ఓపెన్ అవ్వనప్పుడు మీరు ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. ఇదొక్కటి మీరు మైండ్లో పెట్టుకోండి. ఎవరైతే కొత్తగా యాడ్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ బూట్ క్యాంప్ని 100% మీరు ఉపయోగించుకోండి. ఎందుకనంటే బూట్ క్యాంప్లోనే మీకు కంప్లీట్ నాలెడ్జ్ అనేది వస్తుంది. అండ్ మోర్ ఎవర్, మీరు 10 ట్రైనింగ్లకి వెళ్ళి సంపాదించే నాలెడ్జ్ 2 రోజుల్లో మీకు బూట్ క్యాంప్లో దొరుకుద్ది. ఎందుకనంటే ప్రతి సబ్జెక్ట్ మీద మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ దొరుకుతుంది. కాబట్టి ఈ 2 రోజులు మీరు ఎన్ని పనులున్నా మీకోసం, మీ లైఫ్ కోసం, మీ ఫ్యూచర్ కోసం, పెళ్ళై ఉంటే పిల్లలు ఉంటే మీ పిల్లల భవిష్యత్తు కోసం, రైట్, లేదు మీకు డ్రీమ్స్ ఉండి ఒక మంచి లైఫ్ లీడ్ చేయాలన్న ఆలోచన ఉన్నప్పుడు మీ లైఫ్ అండ్ మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం ఈ 2 రోజులు ఇలాంటి ఈవెంట్స్ని ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించుకోవాలి. రైట్. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే స్టార్టింగ్ డేస్లో బూట్ క్యాంప్ అంటే మాకు ఒక పండగలాగా ఉండేదండి. ఎందుకనంటే అప్పుడు 3 రోజులు బూట్ క్యాంప్ ఉండేది. ఎంత మోటివేట్ చేసినా కొత్త వాళ్ళు కనెక్ట్ అవ్వట్లేదు, ఇలాంటి ఎప్పుడన్నా జరిగితే బాగుండు అని చెప్పి 3-4 నెలలకు ఒకసారి వచ్చే బూట్ క్యాంప్ కోసం మేము ఎదురు చూస్తా కూర్చునేవాళ్ళం అనమాట. అయిపోయిన రోజు బాధపడేవాళ్ళం, ఇంకొక 2 రోజులు ఉంటే బాగుండేది కదా అని చెప్పని. అంటే మనల్ని అంత మోటివేట్ చేస్తుంది ఈవెంట్. సో మీరు అందరూ ఒక్కసారి అర్థం చేసుకోండి, లైఫ్ మారాలి అనుకున్నప్పుడు, అలాగే మనకు ఒక మంచి లగ్జరీ లైఫ్ కావాలి అనుకున్నప్పుడు 100% ఇక్కడ డెసిషన్ తీసుకోవాల్సింది, ప్రతి ఒక్క దాన్ని ఆచరించాల్సింది మనమే. ఎవరో వచ్చి మనల్ని మోటివేట్ చేస్తున్నారు, పదే పదే మనకి గైడెన్స్ ఇస్తున్నారు, మోటివేట్ చేస్తున్నారు అని అంటే, టు బి ఫ్రాంక్ చెప్పాలనంటే మనం లీడర్షిప్ క్వాలిటీస్ని అసలు మనం మెయింటైన్ చేయనట్టు లెక్క అనమాట. సో ఈ బిజినెస్లో లీడర్గా ఎదిగే వాళ్ళు మాత్రమే మంచి రియల్ సక్సెస్ తీసుకుంటారండి. గుర్తుపెట్టుకోండి, యాజ్ ఎ లీడర్ మీరు ఎదగడం కాదు, మీతో పాటు వచ్చే వాళ్ళందరినీ కూడా డెవలప్ చేయాలి అనుకున్నప్పుడు ప్రతి ఒక్క లీడర్ మైండ్ సెట్ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కంపల్సరీ ఇలాంటి ఈవెంట్స్ని ఉపయోగించుకోవాలి. అందుకే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ని ఈవెంట్ సేల్ బిజినెస్ అంటారు. రైట్, ఈవెంట్ సేల్ బిజినెస్. మీరు ఎక్కడైనా చూడండి, నార్త్ ఇండియా కానీ సౌత్ ఇండియా కానీ పెద్ద పెద్ద ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి డైరెక్ట్ సెల్లింగ్కి సంబంధించి బెస్టీజ్లో. ఓకే, మనం అంటే ఇప్పుడు ఎక్కడికక్కడ టీమ్స్ అన్ని పెద్ద పెద్ద టీమ్స్ అయిపోయినాయి కాబట్టి ఉన్న ప్లేస్లోనే పెద్ద ఈవెంట్స్ని ప్లాన్ చేస్తున్నారు. ఒకప్పుడు గుర్తుపెట్టుకోండి, విజయవాడ ఒకటే మనకి సెంటర్ పాయింట్. ఇలాంటి బూట్ క్యాంప్కి వెళ్ళాలంటే విజయవాడ వెళ్ళి మనం అటెండ్ అవ్వాల్సి వచ్చేది. 3 రోజులు స్టేయింగ్, 2 నైట్లు మనం స్టే చేయాలి ఎక్కడో చోట. బస్ స్టాండ్లో పడుకునేవాళ్ళు, రైల్వే స్టేషన్లో పడుకునేవాళ్ళు, లేదనంటే లాడ్జ్లు తీసుకునేవాళ్ళు. రైట్, ఇప్పుడు ఆ బాధ లేదు. ఎందుకంటే టీం బాగా పెరిగిపోయింది కాబట్టి ఇంతమందిని మనం వేరే చోటకి తీసుకెళ్లే బదులు ఉన్న దగ్గరే వీళ్ళందరికీ మంచి నాలెడ్జ్ ఇవ్వగలిగితే మంచిది అనే ఉద్దేశంతో
నిజంగా చెప్పాలనంటే ఇది బర్డెన్తో కూడుకున్న పని అండి. ఒకళ్ళు చేసే పని కాదు. కనీసం నలుగురు, ఐదుగురు సపోర్ట్ ఉండాలి. ఒక బూట్ క్యాంప్ చేయాలి అంటే ఒక టీమే ఉండాలి. నిజంగా ఒక 20, 30 మంది టీం ఉంటే తప్ప బూట్ క్యాంప్ చేయలేం. సో అలాంటి బూట్ క్యాంప్ని భుజాల మీదకి వేసుకొని 2 రోజులు ఈ పెద్ద ఈవెంట్ని కండక్ట్ చేస్తున్నారు మీ డెవలప్మెంట్ కోసం అని అంటే, ఇలాంటి ఆపర్చునిటీని కూడా మనం ఉపయోగించుకోలేకపోతే లైఫ్లో మనం ఇంకెక్కడా కూడా సక్సెస్ తీసుకోలేం. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ మేము అనుభవించి వచ్చాం కాబట్టే దాని దాని పవర్ ఏంటో అండ్ మేము ఇప్పుడు బూట్ క్యాంపులు కండక్ట్ చేస్తున్నాం కాబట్టి దాని పెయిన్ ఏంటో మా అందరికీ తెలుసు. సో అందుకే మీ అందరికీ నేను ఇచ్చే అడ్వైస్ ఒకటే లీడర్స్, మంచి ఇండస్ట్రీలో మీరు ఉన్నారు. కాకపోతే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ ఇండస్ట్రీలో మనం ఎదగాలి అనుకున్నప్పుడు కంప్లీట్గా లెర్నింగ్ ఉండాలి. మీరు ఎంత నేర్చుకుంటారో అంత సంపాదిస్తారు. ఓకే, ఈ బిజినెస్ నిజంగా చెప్పాలనంటే చాలా ఈజీ బిజినెస్. బట్ మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటేనే, ఎదుటి వాళ్ళకి మీరు చెప్పగలిగే స్టేజ్లో మీరు ఉంటేనే మీరు ఈ బిజినెస్లో మంచి ఇన్కమ్ లెవెల్కి వెళ్ళగలుగుతారు. అదర్ దెన్ 24 గంటలు మీకు సపోర్ట్ కావాలి అంటే మాత్రం మీరు ఈ బిజినెస్లో కనీసం 10,000 రూపాయలు కరెక్ట్గా చూడలేరు. ఇది గుర్తుపెట్టుకొని మీరు పని చేసుకోండి. అండ్ ఇంకొక విషయం కూడా మీకు క్లారిటీ ఇస్తున్నాను, రైట్? సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీరు మరి పేపర్ ఆర్టికల్స్ చదువుతున్నారో లేదో నాకైతే తెలీదు. బట్ మేము రెగ్యులర్గా ఏదో ఒక న్యూస్ వింటూ ఉంటాం కాబట్టి, చూస్తూ ఉంటాం కాబట్టి ఒక క్లారిటీ ఇస్తున్నాను. చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుందండి ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్. దీంతో పాటు న్యూట్రాసిటికల్ ఇండస్ట్రీ ఎంత స్పీడ్గా డెవలప్ అవుతుందంటే 2032 నాటికి మన ఇండియాలో ఇది 8 లక్షల కోట్ల రూపాయల టర్న్ ఓవర్కి వెళ్ళిపోద్దంట. ఓకే, 8 లక్షల కోట్లు. ఇప్పుడు దగ్గర దగ్గర 3,60,000 కోట్లు చేస్తుంది ఇది ఎవ్రీ ఇయర్, రైట్? ఈ న్యూట్రాసిటికల్ ఇండస్ట్రీలో వెస్టీజ్ కూడా ఉంది. ఎందుకంటే మన దగ్గర దొరికే సప్లిమెంట్స్ అన్ని కూడా ఆ కేటగిరీకే చెందుతాయి. సో బిజినెస్ బిల్డ్ అవ్వాలి, బిజినెస్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మనం బయట సొసైటీలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. దాంతోపాటు మనకేం కావాలనేది తెలుసుకుని అది ఎక్కడ దొరుకుద్దో అక్కడికి మీరు వెళ్ళి నేర్చుకోవాలి. ఓకే, సో ఇక్కడ మీకు ఎంత నాలెడ్జ్ అన్నా ఉండనియండి, ఎంత మీరు తోపైనా కానివ్వండి, జీరో నాలెడ్జ్తో అంటే జీరో మైండ్ సెట్తో మీరు వెళ్ళి కూర్చొని మీకు అవసరమైన పాయింట్ల వరకు మీరు ఆ బూట్ క్యాంపుల్లో మీరు తీసుకొని దాన్ని మీరు ఫీల్డ్లోకి వెళ్ళి మీరు అప్లై చేయగలిగితే, అంటే ఫీల్డ్లో మీరు దాన్ని చేయగలిగితే 100% మీకు మంచి టీం తయారవుతుంది. అట్ ది సేమ్ టైం మీకు మంచి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అండ్ మోర్ ఎవర్ పెద్ద టీం కూడా మీకు క్రియేట్ అవుతుంది, రైట్? సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి ఈవెంట్స్ని ఉపయోగించుకోవాలి. ఎవ్రీ 3-4 మంత్స్కి జరిగే ఈవెంట్కి. సో సింపుల్గా నేను చెప్తున్నానండి, ఎవరైతే మీటింగ్స్ జరిగే ప్లేసెస్కి ఎక్కువ మందిని కొత్త వాళ్ళని తీసుకెళ్ళి కూర్చోబెడతా ఉంటారో వాళ్ళకి చాలా పెద్ద టీం తయారవుతుంది. బలవంతంగా అయినా సరే, మీరు కన్విన్స్ చేసైనా సరే, మోటివేట్ చేసైనా సరే, ఒక పెద్ద ఈవెంట్, చిన్న చిన్నవి కాదు, పెద్ద పెద్ద ఈవెంట్స్లో వాళ్ళని కూర్చోబెట్టినప్పుడు ఆ ఈవెంట్ జరిగేటప్పుడు మీరు ఇచ్చే మోటివేషన్ వేరే లెవెల్లో వాళ్ళకి అందుద్ది, రైట్? అంటే మీరు చూపిస్తూ చెప్పాలన్నమాట, ఆ వ్యక్తికి ఎంత వస్తుంది, ఆ వ్యక్తికి ఎంత వస్తుంది, వాళ్ళు ఇలా మంచి లైఫ్ తీసుకుంటున్నారు, ఇట్లా ఇచ్చేస్తున్నారు అని చెప్పని మీరు ఆ వ్యక్తుల్ని చూపిస్తూ వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ని చూపిస్తూ మీరు ప్రమోట్ చేయండి. 100% మీ టీం ఎంత పెద్దగా డెవలప్ అవుతుందో మీకు కళ్ళ ముందు కనబడుతూ ఉంటుంది. ఎందుకనంటే మేము చేసే పనులు అవే. ఇప్పుడు మొన్న ఢిల్లీలో మీటింగ్ జరిగింది, మా టాప్ అప్ లైన్ సిద్ధార్థ్ సింగ్ సార్ మీటింగ్ జరిగింది. 10,000 టికెట్ అది. ఫస్ట్ నేను ఒక్కడనే వెళ్దాం అనుకున్నాను, ఆ ఈవెంట్కి నేను ఒక్కడనే వెళ్దాం అనుకున్నాను. కాకపోతే నాకు అనిపించింది ఏంటంటే నేను ఒక్కడనే వెళ్తే నాకు ఒక్కడికే సబ్జెక్ట్ వస్తుంది. కానీ నా మైండ్లో వచ్చిన ఆలోచన ఏంటంటే నాకున్న లైన్స్లో ఎవరైతే యాక్టివ్ లీడర్స్ ఉన్నారో వాళ్ళని తీసుకెళ్తే వాళ్ళకు కూడా ఈ మీటింగ్ అర్థమైతే వాళ్ళు నిలబడిపోతే చాలు కదా, నా బిజినెస్ పెరుగుద్ది అనే ఆలోచనతో నేనేం చేశానంటే నాకున్న 4 లైన్స్లో ఉన్న మెయిన్ లీడర్స్ని మొత్తం పట్టుకుని వెళ్ళాను నేను. సో ఆ మీటింగ్కి వచ్చిన తర్వాత ఒక్కొక్కళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారనంటే లైఫ్లో వాళ్ళు ఏం కోల్పోయారో ఏం కోల్పోతున్నారో తెలుసుకున్నారు ఆ మీటింగ్కి వచ్చిన తర్వాత. వెస్టీజ్ని పార్ట్ టైంగా చేసేవాళ్ళు, వెస్టీజ్ని ఎలా అంటే ఎంప్లాయ్ మైండ్ సెట్తో ఉద్యోగం చేసినట్టు చేసేవాళ్ళు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ వాళ్ళ నిలబడిపోయారండి. దీనికి ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఢిల్లీ మీటింగ్కి తీసుకెళ్ళినప్పుడు నా పాయింట్ వాల్యూము 2,60,000 నుంచి 2,70,000 వస్తుంది ఢిల్లీ ఈవెంట్కి వెళ్ళినప్పుడు.
ఈవెంట్కి వెళ్ళొచ్చిన ఒక 3-4 నెలల తర్వాత ఇప్పుడు నా పీవీ ఎంతనంటే 4,25,000 నుంచి 4,30,000కి వచ్చేసింది. అంటే మీరు అర్థం చేసుకోండి, ఒక ఈవెంట్ మనిషిని ఎట్లాగా మౌల్డ్ చేస్తుంది, వాళ్ళలో ఎలాంటి ఎనర్జీని, పవర్ని ఇంక్రీజ్ చేస్తుంది అనేది మీటింగ్స్కి వచ్చే వాళ్ళకి, దాన్ని ఫీల్ అయ్యే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అందుకనే ఇప్పుడు మీకు నియర్ బై మీకు తునిలో పెద్ద ఈవెంట్ జరగబోతా ఉంది. ఈ మీటింగ్ని మీరు ఉపయోగించుకోగలిగితే మీరు ఎంత పెద్ద టీంని క్రియేట్ చేసుకుంటారో మీకు అది లైవ్లో విత్ ఇన్ షార్ట్ టైంలోనే కనబడుతుంది. అందుకనే మీటింగ్స్కి మీరు ఎక్కువ మందిని ప్లాన్ చేసుకోండి. బ్రోంజ్ డైరెక్టర్ అయితే మినిమం 10 మెంబర్స్ని, రైట్? అదే స్టార్ డైరెక్టర్ అయితే మినిమం 30 to 40 మెంబర్స్ని, క్రౌన్ అయితే ఈజీగా 60 మెంబర్స్ని కూర్చోబెట్టచ్చు, రైట్? సో లీడర్స్ మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే ఇవాళ మేము ఇలాంటి మీటింగ్స్కి, ట్రైనింగ్స్కి వెళ్ళాం కాబట్టే ఇవాళ యావరేజ్గా లేదన్నా మంత్లీ ఒక 4 లక్షల దాకా నేను ఇన్కమ్ తీసుకోగలుగుతున్నానంటే దాని యొక్క ఇంపాక్ట్ నాకు మీటింగ్స్లోనే తెలిసింది. ఎందుకనంటే మీటింగ్స్ వల్లే నాకు ఇంత పెద్ద టీం తయారైంది. మీకు కూడా అలాంటి టీం తయారవ్వాలి అని అంటే 100% మీరు బూట్ క్యాంప్స్ని ఉపయోగించుకోవాలి. సో మీకు ఆల్రెడీ తునిలో ఈవెంట్ అనౌన్స్ చేశారు, బూట్ క్యాంప్ 2 days. మీకు కావాల్సిన నాలెడ్జ్, మీరు మీ టీంకి ఎలాంటి నాలెడ్జ్ ఇవ్వాలి అని మీరు అనుకుంటున్నారో, కొత్త వాళ్ళు చాలామంది ఏమనుకుంటారంటే నాకు కూడా మంచిగా చేసేవాళ్ళు నా డౌన్లో వస్తే బాగుండు, నేను వాళ్ళతో ఉండి పని చేసుకుంటానని చెప్పి ఎవరైతే ఆలోచిస్తున్నారో అలా ఆలోచించే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మీటింగ్స్ను ఉపయోగించుకోవాలి. మీరు ఎలా వర్క్ చేస్తారో, ఎలా మోల్డ్ చేస్తారో ఏమో తెలియదు కానీ, బట్ ఈ మీటింగ్స్కి దీని యొక్క ఇంపార్టెన్సు, ఎంతమంది వస్తున్నారు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. మీటింగ్కి తీసుకొచ్చే వ్యక్తిని మీరు ఎట్లా మోల్డ్ చేయాలని అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ మీటింగ్కి ఇంతమంది పర్సన్స్ వస్తున్నారు, పేర్లతో సహా మీరు గుర్తుపెట్టుకొని చెప్పాలి. ఆ సార్కి ఎంత వస్తుంది, రైట్? లేదు ఇప్పుడు మనకి వేరే వేరే బయట లీడర్స్ వచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నన్నే అనుకుంటే ఆ సార్కి మంత్లీ ఇంత ఇన్కమ్ వస్తుంది, ఆయన లైఫ్ స్టైల్ ఇది, వీళ్ళందరూ వస్తున్నారు, ఒకసారి రండి, వచ్చి చూడండి, రైట్? మీరు దాన్ని అర్థం చేసుకోండి. మీకు నిజంగా బిజినెస్ నచ్చితేనే చెయ్యండి, లేకపోతే లేదు. బట్ ఒకసారి వచ్చి మాత్రం కంపల్సరీ వినండి అని చెప్పని ఎట్లా చెప్పాలి అని అంటే అది కూడా ఏంటంటే కన్విన్స్ మోడ్లో కాన్ఫిడెంట్గా చెప్పాలండి. కన్విన్స్ చేయాలి, కాన్ఫిడెంట్గా చెప్పాలి. ఎందుకనంటే సక్సెస్ అయిన వాళ్ళని చూపిస్తున్నారు కాబట్టి ఆ చెప్పే విధానం కాన్ఫిడెంట్గా ఎప్పుడూ ఉండాలి. సో అలా చేస్తేనే మీకు మంచి టీము, మంచి బిజినెస్ అనేది గ్రో అవ్వడానికి 100% ఇక్కడ ఛాన్స్ ఉంటుంది. సో ప్రతి ఒక్కళ్ళు మీరు దీన్ని ఉపయోగించుకొని, రైట్, 12-13 బూట్ క్యాంప్ ఏదైతే ఉందో దానికి మ్యాక్సిమం కొత్త వాళ్ళని ఎక్కువ మందిని తీసుకురావడానికి ప్లాన్ చేసుకోండి. ఓకే, మీ ఎవరైతే మీటింగ్ని బాగా ఉపయోగించుకోగలుగుతారో వాళ్ళు ఎర్లీ స్టేజ్లోనే మంచి పిన్ లెవెల్స్, మంచి పేఅవుట్స్కి వెళ్తారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. నా టీంలో పూనం చంద్ గారు అని ఒక లీడర్ ఉన్నారండి. సో ఫ్రాంక్లీ చెప్పాలంటే స్టార్టింగ్ డేస్లో ఆయనకి ఎలా మాట్లాడాలి, ఎలా కన్విన్స్ చేయాలో తెలియదు. ఒకరోజు నేను మీటింగ్ చేసేటప్పుడు నా దగ్గరికి వచ్చి చాలాసేపు మాట్లాడాడు ఆయన. సార్ నాకు చేయాలని ఉంది, కానీ నేను ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, నాకు ప్రెజెంటేషన్ రావట్లేదు అని చెప్పి అన్నాడు. సో ఇప్పుడు నేను ఒక మాట చెప్పాను, సార్ నేను ఎక్కడ మీటింగ్స్ చేసినా సరే అక్కడికి కొత్త వాళ్ళని తీసుకొని రండి, వాళ్ళని మీరు కూర్చోబెట్టండి, వాళ్ళతో పాటు మీరు కూడా వినండి అని చెప్పేవాడు అనమాట. సో ఆయన ఏం చేసేవాడు అంటే, నేను ఎక్కడ మీటింగ్ చేసినా నాకు నియర్ బై భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం, తర్వాత ఖమ్మం, నెక్స్ట్ హైదరాబాద్, మహబాద్, ఇవన్నీ కూడా మీటింగ్స్ చేసేవాడిని. నేను ఎక్కడ మీటింగ్ పెడుతున్నానని తెలిస్తే అక్కడ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ముందు నుంచే గెస్ట్ చేసుకునేవాడు అనమాట, ఎవరైనా ఉన్నారేమోనని. ఫోన్ ఫాలోఅప్ చేసేవాడు, వాళ్ళు ఒకవేళ మేము వస్తాం రండి అంటే వచ్చేసేవాడు. అలాగా 7 నెలల పాటు అండి, 7 months నాన్ స్టాప్గా నేను ఈవెన్ ఒక్కసారి అయితే హైదరాబాద్లో ఎక్కడో మారుమూల మీటింగ్ చేస్తూ ఉంటే ఒక ఏరియాలో తార్నాక అవతల, అక్కడ కూడా జనాలను తీసుకుని వచ్చాడు ఆయన, అంటే అలా సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళని. సో అలాగ ఉపయోగించుకుంటూ వచ్చాడు కాబట్టి ఇప్పుడు డైమండ్ లెవెల్లో నెలకు 90,000 పైన ఇన్కమ్ తీసుకుంటున్నాడు ఆయన. 90,000 ఇన్కమ్ తీసుకోవడం కాదు, ఆల్రెడీ కార్ పర్చేస్ చేశాడు, ప్లస్ ఇప్పుడు వాళ్ళ అబ్బాయిని కూడా ఈ బిజినెస్లోకి తీసుకొచ్చాడు. వాళ్ళ అబ్బాయి గోల్డ్ డైరెక్టర్ ఇప్పుడు ఇందులో. సో ఆలోచించండి, మీటింగ్స్కి ఉపయోగించుకున్నాడు కాబట్టి టీం వచ్చింది. సో టీం సిన్సియర్గా పనిచేస్తున్నారు కాబట్టి ఈ నెల సర్వీస్ ఇస్తూ వాళ్ళని డెవలప్ చేయడం మొదలుపెట్టారు. సో మీరు కూడా ఇలాంటి ఈవెంట్స్ని, ట్రైనింగ్స్ని ఉపయోగించుకున్నప్పుడు మాత్రమే మీరు అనుకున్న లెవెల్స్, మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వడానికి 100% స్కోప్ ఉంటుంది. సో బూట్ క్యాంప్ అనేది ఒక వండర్ఫుల్ ఈవెంట్ అండి. సో మీకు నిజంగా చెప్పాలని అంటే ఆ 2 రోజులు మీరు నేర్చుకునే సబ్జెక్టు, ఆ 2 రోజులు మీరు
మీ ఇన్వాల్వ్మెంట్ ఏదైతే ఉంటుందో అది మీకు మంచి బూస్టింగ్, మంచి బిజినెస్ బిల్డ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో లీడర్స్ మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకొని కొత్త వాళ్ళని ఎక్కువ మందిని ప్లాన్ చేసుకొని నిజంగా మీకు సక్సెస్ కావాలి అని ఏమాత్రమన్నా ఉంటే వెస్టీజ్లో మనం 6 లైన్స్ని ఫామ్ చేసుకొని 6 లైన్స్లో ఉన్న వాళ్ళని డైరెక్టర్స్గా మనం తయారు చేసుకుంటే మనం క్రౌన్ డైరెక్టర్ లెవెల్కి రీచ్ అవుతాం. ఓకే, సో ఒక 2 LOBలు తెచ్చుకుంటూ లేదా ఒక 3 LOBలు తెచ్చుకుంటూ 40,000 PV వచ్చేలాగా మనం కస్టమర్స్ని టీంని తయారు చేసుకుంటూ వెళ్తే ₹1,00,000 చెక్ తీసుకుంటాం. రైట్? సో అలాంటి టీము, అలాంటి కస్టమర్ బేస్ తయారవ్వాలి అనుకున్నప్పుడు కంపల్సరీ మీరు ఇలాంటి ఈవెంట్స్ని మీరు ఉపయోగించుకుంటూ మీతో పాటు కొత్త వాళ్ళని తీసుకురావాలి. గుర్తుపెట్టుకోండి, ఇది బిజినెస్ని ఎట్లా బిల్డ్ చేయాలనేది కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి. ఆ స్ట్రాటజీలో వన్ ఆఫ్ ది స్ట్రాటజీ మీటింగ్స్. రైట్? ఈవెంట్స్ మీరు పెట్టాలి, లేదు మీరు పెట్టలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు పెట్టే చోటకి తీసుకెళ్ళాలి. ఇదొక్కటి మీరు అర్థం చేసుకుని మీరు వెళ్ళగలిగితే 100% బిజినెస్లో మిమ్మల్ని ఎవ్వరు కూడా బీట్అవుట్ చేయలేరు. అండ్ ఇంకొకటి కూడా నేను ఫైనల్గా చెప్తాను, ఎప్పుడైనా సరే కొత్త వాళ్ళు మీ టీంలోకి వస్తున్నారని అంటే మీరు వాళ్ళకి రోల్ మోడల్ లాగా కనబడాలి. ఈ వ్యక్తితో నేను వెళ్తే, ఈ వ్యక్తితో నేను జర్నీ చేస్తే నేను 100% సక్సెస్ అవుతాననే ఒక మోటివేషన్ మీ ద్వారా వెళ్ళాలి. ఓకే, ఆ కాన్ఫిడెంట్ మీరు ఇవ్వాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మీరు లీడర్గా ఉండాలి. సో యాజ్ ఏ లీడర్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి ప్రతి ఒక్కళ్ళు కూడా మీటింగ్స్ని కండక్ట్ చేయాలి, లేదా కండక్ట్ అయ్యే దగ్గరికి జనాల్ని తీసుకుని వెళ్ళాలి. ఇది మీరు మైండ్లో పెట్టుకుని పనిచేస్తే మంచి లైఫ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా రేపు 12-13 బూట్ క్యాంప్ను ఉపయోగించుకోవాలని కోరుకుంటూ, ఎక్కువ మంది కొత్త వాళ్ళని తీసుకురావడానికి ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ చేయండి. ఎందుకనంటే ఇంకా మహా లేదు, ఇంకా 9 రోజులు ఉందనుకుంటా. ఎందుకంటే 12వ తారీఖు స్టార్ట్ అవుతుంది కాబట్టి, ఇవాళ 2వ తారీఖు కాబట్టి 9 రోజులే ఉంది. ఈ 9 రోజుల్లో మీరు ఇంకా పెంచుకోండి, 2-3 కాదు, అవసరమైతే 10-15 మందిని కూర్చోబెట్టడానికైనా ప్లాన్ చేసుకోండి. పెట్టలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనీసం ఒక 2-3 పెట్టలేని వాళ్ళు, డబ్బులు లేని వాళ్ళు, అగ్రెసివ్గా ఉన్నారు, చేయగలుగుతారు వీళ్ళు, నాకు ఒక మంచి టీం అవుతుంది ఇతని ద్వారా, నా టీంలో ఒక మంచి లీడర్ అవుతారు ఇతను అనుకున్నప్పుడు వాళ్ళకి మనం టికెట్ తీసుకోవడంలో తప్పులేదు. ఎందుకనంటే అగ్రెసివ్గా పనిచేసే లీడర్ మీ కిందకు వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, అలాంటి వ్యక్తులకు కానీ మనం సపోర్ట్ చేస్తే మీకు మంచి బిజినెస్ బిల్డ్ అవుతుంది. దీన్ని మీరు మైండ్లో పెట్టుకుని పనిచేయండి. సో మీరు అందరూ కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. రైట్? సో ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్ లీడర్స్. సో విష్ యూ ఆల్ ది బెస్ట్, విష్ యూ వెల్త్. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.